రామదాస విజయం అధ్యాయం 31. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పాఠకులారా, సమర్థులైన గురువుల సన్నిధిలో శిష్యులకు ఎటువంటి లోటు కలగదు. శిష్యులు అంకిత భావంతో ఉంటే వారి అవసరాలను గురువులు నిరంతరం గమనిస్తుంటారు. భగవంతుడెలా భక్తిని కనిపెట్టి కాపాడుచుంటాడో అదేవిధంగా సర్వదా శిష్యుల మనోగతాలను కనిపెట్టి గురువు కాపాడుతాడని గురుగీతలో శిష్యుడు పార్వతికి బోధిస్తాడు. శిష్యులు ఈ విషయాన్ని తెలుసుకోలేక తమకు తోచిన భావాలను పథకాలను గురువుకు సూచించుతారు. సమర్థులైన గురువు వాటిని ఒక్కొక్కసారి ఖండిస్తారు, ఒక్కొక్కసారి అనుమతిస్తారు. ఏలననగా అనుభవంతో విషయాన్ని శిష్యులే అర్థం చేసుకుంటారని వారి సూచనలను అంగీకరిస్తారు. ఒక్క విషయం మాత్రం శిష్యులైన వారు గ్రహించాలి. గురువుల నుండి ఆదేశాలు లభిస్తే ఆచరించబూనిన శిష్యునికి ఆటంకాలు కలగవు. శిష్యుడిగా సూచించి అనుమతిని పొందితే దాన్ని ఆచరించేటప్పుడు ఆటంకాలు, కష్టాలు ఎదురవుతాయి. ఒక్కొక్కప్పుడు ఆ పని ఆగిపోవచ్చు కూడా. మనసారా గురువుని ప్రార్థిస్తే ఒక్కొక్కప్పుడు ఆగిపోయిన పని ముందుకు సాగి విజయవంతం కావచ్చు. ఈ విషయంలో శిష్యులే తగు మాత్రం జాగరూకత కలిగి ఆదేశాలను తలదాల్చడం శ్రేయస్కరం. ఇందుకు ఉదాహరణగా నిత్యానందుల వారు ఇప్పుడు ఒక లీలను వివరిస్తారు. హనుమంతుని అనుగ్రహం. పాడలి గ్రామం. ఒక రోజున శ్రీ నిత్యానందుల వారు ధ్యాన ముద్ర నుండి సావధానులకు సమయానికి విద్యాసాగరుడు ముకులిత హస్తాలతో, గురుదేవా, దివ్యమైన శ్రీ సమర్థ రామదాస స్వామి వారి లీలలు అమోఘములు, అనిర్వచనీయములు. అటువంటి వాటిని తమరు దర్శించి నాకు బోధించుట నా యొక్క పూర్వజన్మ సుకృతమని తలచి తన్మయుడగుంచున్నాను. స్వామి మరికొన్ని లీలలను వినిపించి నన్ను కృతార్థుని చేయగలరని వేడగా శ్రీ నిత్యానంద యోగి ఇట్లు చెప్పుచున్నారు. విద్యాసాగరా, మహాత్ముల జీవితమే లీలా జీవితం. వారి ప్రతి కదలికయు, ప్రతి యోచనయు, ప్రతి సంకల్పమును లీలయే. వారు సిద్ధ పురుషులు. వారికి కావలసినదంటూ ఏదీ లేదు. వారు దేహాతీతులైనారు కావున ఈ ప్రపంచానికి అతీతులన్నమాట. వారి అందు నిరంతరం లోక కళ్యాణ భావనలు తప్ప వేరు భావనలే ఉండవు. అటువంటి ఉత్తములైన జ్ఞానసిద్ధుని లీలలు చెప్పుకొనుట మన ఇరువురి సుకృతమే. వత్స, లీల అనగా క్రీడ లేక ఆట అని అర్థం. క్రీడలలో గెలుపు, ఓటమి సహజంగా ఉంటాయి. గెలిచినప్పుడు ఆనందం, ఓడినప్పుడు బాధ కలుగుట సర్వసాధారణ విషయం. సామాన్యుల జీవితాలలో ఇది సుఖదుఖాల రూపంలో తారసపడుతుంది. గెలుపు, ఓటమి రెండింటినీ సమంగా చూడగలిగితేనే క్రీడాకారుడు జీవితంలో తిరిగి ఎప్పుడైనా గెలిచే అవకాశం ఉంది. జీవితాలలో కూడా సుఖ దుఃఖాల విషయంలో సమభావాన్ని అలవాటు చేసుకుంటే సామాన్యులే మాన్యులు కాగలరు, ఇతరులకు బోధించగలరు, సర్వులను సక్రమ మార్గంలో నడిపించగలరు. అందుకనే ప్రతి వారి జీవితం లీలగానే గడపాలి. అప్పుడే తాను చేసే ప్రతి కర్మ కూడా యోగంగా మారుతుందని శ్రీ గీతాచార్యులు ఉద్బోధించన్నారు. విద్యాసాగరా, ఒకసారి శ్రీ సమర్థ రామదాస స్వామి వారు చాఫల్ మఠం నుండి బయలుదేరి పరళీ మఠానికి వెళ్ళుచున్నారు. చాలా మంది శిష్యులు వారిని అనుసరించారు. 2 జాముల వేళ ఒక గ్రామ సమీపానికి చేరారు. ఆ గ్రామం పేరు పాడలి. శిష్యులంతా అలసటతో గురువుగారికి ఒక వినతి చేశారు. ఈ దగ్గరనున్న నదిలో స్నానానుష్ఠానములు పూర్తి చేసుకుని చేరువలోనున్న పాడలి గ్రామంలో భిక్ష చేసుకుని తర్వాత ముందుకు పోదామన్నారు. శ్రీ సమర్థుల వెంట నుండే శిష్యుల అవసరాలు వారికి చక్కగా తెలుసు. అడవిలోనైనా శిష్యులకు కడుపు నింపగల సమర్థులు వారు. కానీ ఈ సంగతి కొందరు ముఖ్య శిష్యులకే తెలుసు. ఇప్పుడు వెంట వచ్చిన వారికి అంతటి విశ్వాసం లేదు. అందువలన అట్లు సూచనలు చేశారు. శ్రీ సమర్థులు అనుమతించారు. గురుదేవులు స్నానం చేసి ధ్యాన నిష్టలో కూర్చున్నారు. శిష్యులు స్నానాధికారులు పూర్తి చేసే సమయం మించిపోకుండా గ్రామంలో భిక్షకు పోవాలని త్వరగా గ్రామంలోకి పోచుండగా గ్రామం వెలుపలనే గ్రామాధికారి అయిన యవనుని దర్శనమైంది. ఆయన వేసిన ప్రశ్నలన్నింటికీ వినయంగానే సమాధానాలు చెప్పి తాము సమర్థుల శిష్యులమని భిక్షకై గ్రామానికి వచ్చినామని చెప్పారు. ఆ గ్రామస్తులలో కొందరును అతనిని కలిసి, మీరు మా గ్రామంలోకి రావద్దు, మేము భిక్ష పెట్టము, మీరు సోమరులై గురువు వెంట తిరుగుచూ మా కష్టార్జితాన్నంతా తింటూ కాలం గడుపుచున్నారు అని నిందించి మిమ్ము కాదు అసలు మీ గురువునే అనాలి అని అనరాని మాటలు పలికి వారి జోలెలు లాక్కున్నారు.
వారు ఆకలి కడుపులతోనూ అవమాన భారంతోనూ తిరిగిపోయి నదీ తీరాన శ్రీ సమర్థుల వారికి చెప్పుకున్నారు. విద్యాసాగర, ఆ మాటలు విని శ్రీ సమర్థులు గ్రామస్తులకు తగిన శాస్తి చేస్తారని ఆ శిష్యులు భావించారు. కానీ అలా జరగలేదు. శ్రీ సమర్థులు, సరే పర్వాలేదు, నింద చేస్తే పోనీలే, మీ పాపాలన్నీ పోయాయిలండి, ఇక మన గమ్యానికి నడక సాగించుదామన్నారు. అందరూ ముఖాలు విరేలాడ వేసుకుని బయలుదేరినారు. ఇంతలో ఆ గ్రామస్తులంతా కేకలు బొబ్బలు పెట్టుకుంటూ వస్తుంటే శ్రీ సమర్థులు చూచారు. శిష్యులంతా గ్రామం వైపు తిరిగి చూడగా ఆ గ్రామం తగులబడిపోచుండుట కనిపించెను. అప్పుడు కాస్త ఆగి వారందరినీ గురుదేవులు ఏమిటని ప్రశ్నించగా వారంతా శ్రీ సమర్థుల పాదాలపై పడి రక్షించండి రక్షించండి అని వేడుకొన్నారు. మేము తప్పు చేశాము, తమరి శిష్యులను అవమానపరచి నాము, తమరు సాక్షాత్ దైవస్వరూపులు, మా గ్రామం అంతా తగలబడిపోతున్నది. ఒక చిన్న కోతి తన తోకతో మా ఇళ్ల నిప్పంటిస్తున్నట్లు కనబడింది. మేం దానిని శ్రీ హనుమంతుల వారి చర్యగా భావిస్తున్నాము. మా గ్రామాన్ని రక్షించే వరకు తమ పాదాలు వదలమని దీనాతి దీనంగా వేడుకున్నారు. అప్పుడు శ్రీ సమర్థులు విషయాన్ని గ్రహించి శిష్యులందరితో గ్రామస్తుల సంకటం తొలగాలని హనుమంతుని ప్రార్థించుదామన్నారు. కొందరు శిష్యుల మనసులో ఆ గ్రామస్తులకు తగిన శాస్త్రి జరిపించాడు ఆంజనేయుడు. గురుదేవులేమో మనలని వారి హితము కోరి ప్రార్థన చేయమంటున్నారే అని భావన పొడసూపింది. అది గ్రహించిన శ్రీ సమర్థులు శిష్యులతో, నాయనలారా, మనలను అవమానించిన వారికి కష్టం కలగాలనుకోవడం సర్వసాధారణ మానవుల పద్ధతి, సాధువుల పద్ధతి అది కాదు. మనకు కష్టం కలిగించిన వారికి సుఖం కలగాలని భగవంతుని ప్రార్థించుట సాధుత్వ లక్షణం అని తెలియండి. అందరూ కలిసి ప్రార్థించండి అన్నారు. గ్రామస్తులు కూడా వారితో కలిసి ప్రార్థించారు. ప్రార్థన: హనుమా, మమ్ము దయగనుమా, అపరాధములను మన్నించుమా, మా మనసులలోని మలినములన్నీ ధూళిగా చేసి పాలించుమా, నీవు తలచిన మరుక్షణమందే పంచభూతములు కరుణించునుగా, వంచకులము మా నేరములెంచకు, సంచితమ్ములను దూలించుమా, ఆగ్రహమును పొందకుమా, దేవా అనుగ్రహమును ప్రసాదించుమా, ఏ గ్రహములనైనా నిగ్రహించెదవు, మా ప్రణతులను స్వీకరించుమా, హనుమా మమ్ము దయగనుమా, అపరాధములను మన్నించుమా, మా మనసులలోని మలినములన్నీ ధూళిగా చేసి పాలించుమా. వెంటనే ఆంజనేయుడు చిన్న కోతిపిల్ల రూపంలో ఆ కాలిపోయిన ఇళ్లను నీటితో తడుపుచున్నట్లు వారికి దృశ్యం గోచరించినది. శ్రీ సమర్థుల వారిని ఆశీర్వదించి, ఇక వెళ్ళండి, మీ ఇళ్ళన్నీ బాగుంటాయని దీవించారు. ఆ గ్రామస్తులంతా వారి పాదాలపై పడి, మేము చేసిన తప్పుకు పరిహారంగా మా గ్రామంలో తమరు శిష్య బృందంతో వచ్చి భిక్ష స్వీకరిస్తే కానీ కుదరదని పట్టుపట్టారు. శ్రీ సమర్థుల అంగీకారంతో పాడలి గ్రామంలో అప్పటికప్పుడే వంటలు చేయించి అందరికీ సమారాధన చేయించి ఆ గ్రామస్తులు ఈ విధంగా ప్రార్థించారు: ఇక పైన మేము ఏ సాధువులను నిందించకుండా ఉండాలంటే మీ జ్ఞాపకంగా ఇక్కడ ఒక హనుమాన్ మందిరం నిర్మించుకుంటాము. తమరే స్వయంగా వచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని గురుదేవుల పాదములు పట్టి ప్రార్థించారు. శ్రీ సమర్థులు వారిని ఆశీర్వదించారు. సమర్థ పంచాయతనమునకు వృద్ధురాలి భిక్ష. విద్యాసాగర, శ్రీ సమర్థులు ధర్మ సంస్థాపన కార్యమును ఎంత దక్షతతో నిర్వహించారో దీనిని బట్టి గ్రహించుకో. అంతేకాదు, వారు అపార దయామయులు. ఇందుకు ఉదాహరణగా మరి ఒక లీల చెప్తాను అని శ్రీ నిత్యానందులు చెప్పసాగారు. వత్స, శ్రీ సమర్థుల చేత అభిమానింపబడిన శిష్యులు శ్రీ రంగనాథ స్వామివారు ఒక్కసారి భాగ్యనగరం అనగా హైదరాబాద్లో శ్రీ కేశవ స్వామివారి ఆధ్వర్యంలో శ్రీ రంగనాథ స్వామివారు 2 నెలల్లో కీర్తన చేయ నిశ్చయించుకున్నారు. తొలి రోజులలో భక్తులు ఎక్కువ మంది రాలేదు. చివరి రోజులలో ఒకరికొకరు చెప్పుకుని తండోపతండవులుగా వచ్చేవారు. ప్రతిరోజు ఒక వృద్ధురాలు శ్రద్ధగా కీర్తన వినడానికి వచ్చేది. ఇక 2 రోజులలో ఆ కార్యక్రమం పూర్తి అగునని తెలిసి ఆమె మనసులో ఒక కోరిక కలిగింది. ఒక సాధు పురుషునకు భిక్ష పెడితే 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసినంత పుణ్యం అని చెప్పారు. నేను కడు బీదరాలిని, ఎట్లో కష్టపడి స్వామికి భిక్ష పెట్టగలిగితే నా జన్మ తరిస్తుంది అని యోచించుచు భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా శ్రీ రంగనాథ స్వామి సన్నిధిలో నమస్కరిస్తూ అట్లే నిలబడింది. స్వామి ఆ వృద్ధురాలి పరిస్థితిని గమనించి, ఎందుకు నిలబడినావని అడిగారు. మీకు అన్నీ తెలుసు అన్నది.
ఆమె చెప్పడానికి సిగ్గుపడుతున్నదని గ్రహించి, సరేనమ్మా, రేపు మీ ఇంటికి భిక్షకు రావాలి, అంతేగా, వస్తాంలేపో అన్నారు. మరి కొంచెం సేపు ఆమె అట్లే కదలకుండా నిలబడింది. ఆమె మనసులో, ఈ స్వామి ఒక్కడే వస్తే పర్వాలేదు, పరివారంతో వస్తే నేనేం చేయాలి అని శంక కలిగింది. చెప్పడానికి ధైర్యం చాలక అట్లే నిలిచి ఉంది. శ్రీరంగనాథ స్వామి, ఏమమ్మా శంకించకు, నేనెక్కడినే వస్తాను, సరేనా, ఇక వెళ్ళు అన్నారు. ఆ వృద్ధురాలు ఇంటికి వెళ్ళింది. మరునాడు ఉదయమే శ్రీరంగనాథ స్వామి శిష్యుడు ఆయన గురువుగారి పూజా పాత్రలు విగ్రహాలుండే పెట్టె తెచ్చి అవ్వగారికిచ్చి, మీ ఇంట్లో ఉంచండి, మా గురువుగారు తర్వాత వస్తానన్నారని చెప్పి వెళ్ళాడు. ఆ యవ్వ తన వద్దనున్న పదార్థములతో ముగ్గురికి సరిపడే విధంగా వంట చేసింది. అంటే 6 రొట్టెలు, వాటికి సరిపడే కూర, కొంత పిండితో అంబలి అనగా జావ కాచి సిద్ధం చేసింది. శ్రీ రంగనాథ స్వామి వారు వచ్చి పూజ పూర్తి చేసి, తల్లి, నీ వంటకములు ఇక్కడ తెచ్చి ఇక్కడ వడ్డిస్తే నివేదన చేస్తానన్నారు. ఆమె ఒక విస్తరిని వేసి 2 రొట్టెలు, కూర, కాస్త అంబలి తెచ్చి వడ్డించి నివేదన కానీయమన్నది. శ్రీరాములకు నివేదించిన తర్వాత రంగనాథ స్వామి అలాగే నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లుగా ఉంటే, ఆ యవ్వ, ఏమి స్వామి, తమరు భిక్ష స్వీకరించండి అన్నది. ఆయన ఆ యవ్వతో, అమ్మా, నీవింత ప్రేమతో భోజనం పెడుతున్నావని మా గురుదేవులైన శ్రీ సమర్థుల వారిని కూడా రమ్మని పిలిచాను. వారు వచ్చిన వెంటనే భోజనం ప్రారంభిస్తాము అన్నారు. ఆ ముదిసలి ఇప్పుడు శ్రీ సమర్థులు ఎక్కడ ఉన్నారని అడిగింది అమాయకంగా. వారు చాఫల్ మఠంలో ఉన్నారని స్వామి సమాధానం ఇచ్చారు. ఆమె ఆశ్చర్యపోయి, ఇక్కడికా మఠం ఎంత దూరమని ప్రశ్నించింది. సుమారు 200 క్రోసులు ఉండవచ్చని శ్రీ రంగనాథ స్వామి చెప్పగానే ఆమె అవాక్కయింది. ఇంతలో శ్రీ సమర్థ రామదాస స్వామి వారు చాఫల్ మఠంలో కళ్యాణ్తో నన్ను రంగోబా పంక్తి భోజనానికి ఆహ్వానించాడు, నేను వెళ్ళొస్తా, ఇక్కడ అందరూ భోజనం కానివ్వండి అంటూనే పాదుకలు వేసుకుని బయటకు నడిచి తిరిగి చూచేసరికి అదృశ్యమైనారు. భాగ్యనగరంలో రంగనాథ స్వామి ఎదుట ప్రత్యక్షమైనారు. ఆయనకు ఎదురొచ్చి చేయి పట్టి లోనికి ఆహ్వానించి రంగోబా పీట పైన ఆ సీనులను చేసినారు. చేతులు కట్టుకుని ఎదుట నిలబడినారు. శ్రీ సమర్థుల వారు, ఏమి రంగోబా, ఇంత ప్రేమగా పిలిచావు, ఏమిటి విశేషం, విందులో ప్రత్యేకత ఏమిటో చెప్పు అని అడిగారు. రంగోబా పరమ సంతోషంతో, గురుదేవా, విదురునింట శ్రీకృష్ణునికి దొరికినట్లే ప్రేమ భక్తియుతమైన ప్రత్యేక భోజనం, అందుకే తమరిని ఆహ్వానించానన్నారు. శ్రీ సమర్థ స్వామి, అయితే ఇదే నగరంలో ఉండే కేశవ స్వామిని ఎందుకు పిలవలేదు అన్నారు. ఇప్పుడు తమ ఆజ్ఞ అయింది కదా, ఇదిగో పిలుస్తానంటుండగానే వాకిట్లో కేశవస్వామి ప్రత్యక్షమైనారు. రంగోబాతో శ్రీ సమర్థుల వారు ఇంత భక్తియుక్తమైన ప్రత్యేక విందును జయరామస్వామి ఆనందమూర్తి లేకుండా ఎలా అరగించగలం అని ప్రశ్నించగా, ఆయన క్షణంలో వారు కూడా వచ్చేస్తారు స్వామి అన్నారు. తర్వాత ఆ యవ్వతో, తల్లి, మొత్తం 5 విస్తర్లు వేసి అందరికీ వడ్డించమ్మా అంటుండగానే జయరామస్వామి ఆనందమూర్తి కూడా వచ్చారు. ముసలమ్మగారు వెతికి తెచ్చి 5 విస్తర్లు వేసి అందరికీ నమస్కరించి కూర్చుండ చేసి వడ్డన ప్రారంభించింది. ఆమె ఒక్కొక్కరికి సగం జొన్న రొట్టె, కాస్త కూర, కాస్త అంబలి అన్నీ వడ్డించింది. సమర్థ పంచాయతనం అనగా 5 సమర్థులను శలోక్తులతో ఒకరినొకరు నవ్వుతూ మధ్య మధ్య భగవన్నామం భుజిస్తున్నారు. రంగనాథ స్వామి అవ్వతో, తల్లి, నీ చేతి వంట రుచి వర్ణించతరం కాదమ్మా, ఇటువంటి ప్రేమపూరితమైన భోజనం చేసిందే లేదు మేము, చాలా అద్భుతంగా ఉంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, దయతో మరి కొంచెం వడ్డించమని అంటుంటే స్వామి వంటకం అయిపోయిందని ఎలా చెప్పాలో అని బాధపడుతుంటే, అమ్మా, అయిపోయిందనుకుంటున్నావా, ముందు వెళ్ళి పొయ్యి దగ్గర చూడమ్మా అన్నారు రంగోబా స్వామి. ఆమె ఆశ్చర్యంతో వెళ్ళి చూస్తే తను చేసిన వంటకం అట్లే ఉంది. సంతోషంతో తెచ్చి అందరికీ వడ్డించి ఆ పాత్రలు యథావిధిగా అక్కడ పెట్టి అతిథులకు నీరు వడ్డించి మళ్ళీ పొయ్యి దగ్గర చూచింది. పాత్రల నిండుగా వంటకములు. మళ్ళీ అందరికీ కొసిరి తినిపించింది. రంగనాథ స్వామి, చాలు తల్లి, నీ భోజనం నా జన్మలో మరవలేనమ్మా అని బ్రేవుమని త్రేంచి అందరి వంక చూచి, స్వాములారా, కడుపు నిండకపోతే చెప్పండి, ఇంకా కావలసినంత భోజన పదార్థాలు ఉన్నాయన్నారు. వారంతా కూడా బ్రేవుమని త్రేన్పులతో పొట్టలు తడుముకొని సమాధానంగా తృప్తిగా భుజించినట్లు సంతోషాన్ని తెలిపారు. అవ్వ ఆనంద బాష్పాలు కారుస్తూ నిలిచింది. అందరూ తాంబూల సేవనం కూడా చేస్తూ ఉండగా శ్రీ సమర్థులు ఇలాగా అన్నారు, ఏమయ్యా రంగోబా, బ్రేవ్ మంత్రించి వెళ్ళిపోవుట నీకు న్యాయమా? ముసలి అవ్వకు ఏమైనా అయ్యవద్దా అన్నారు. స్వామి, ఆరగించుట పిల్లల వంతు,
మూల్యం చెల్లించుట పెద్దల వంతు. ఆ పని తమరిదే, మీ ఇష్టం, ఏమి ఇస్తారో ఎండని చెప్పారు రంగోబా. శ్రీ సమర్థులు నవ్వుచూ నాకే పని పెట్టావా అంటూ నమస్కరించవచ్చిన ముదుసలి తలపై తమ వరద హస్తమునుంచారు. అంతే. ఆమె సమాధి స్థితిని పొంది కొంత తడవట్లే ఉంది. శ్రీ సమర్థులే తిరిగి బాహ్యస్మృతి తెప్పించి ఇదే ఆనందంతో ఉండు, ఆనందబాయివను పేరుతో వర్ధిల్లు అని దీవించినారు. విద్యాసాగర, మహాత్ముల యొక్క మహత్తు తెలిసినప్పుడు నవవిధ భక్తి మార్గంలో ఆఖరుదైన ఆత్మసమర్పణ అనేది ఆత్మానందం అనే ఫలితాన్నిస్తుంది. అదే ఆ వృద్ధురాలు పొందింది. కళ్యాణ్ గురుభక్తిని నిరూపణ. విద్యాసాగర సజ్జనగడలో నివాసముండగానే ఒక లీల చేసినారు. ముఖ్య శిష్యుడైన కళ్యాణ్ ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళినాడు. శ్రీ సమర్థుల వారికి తొడపైన పెద్ద కురుపు వేసి బాధ మొదలైనదని పెద్ద పెద్దగా మూలుగుచున్నారు. శ్రీరామ నామస్మరణము చేయుచున్నారు. ఇంకా ఈ బాధ తాళలేను. అమ్మా జగన్మాత, నన్ను నీలో కలుపుకో శ్రీరామ అని నోటికి విసుగు విరామం లేకుండా శోకాలు పెడుతున్నారు. శిష్యులంతా శ్రీ సమర్థుల వారి వద్దకు పోయి విచారించినారు. వారు తమ తొడపైన కురుపు బాధ పెడుతున్నదని చెప్పారు. దానికి మందు ఏమిటని శిష్యులు ప్రశ్నించగా, మీ వల్ల కాదులే, నా బాధేదో నేను పడతాను అన్నారు. శిష్యులు, చెప్పండి, ఏమి చేస్తే బాధ నివారణ అవుతుందో చెప్పందే, మాకెలా తెలుస్తుందని ప్రాధేయపడి అడిగారు. అడగంగా వారితో ఇలా చెప్పారు. ఎవరైనా పంటితో కొరికి ఆ కురుపులోని చీము చెడు నెత్తురు మొత్తం నోటితోనే పీల్చి బయట ఊస్తే బాధ నివారణ అవుతుంది. మీలో ఎవరైనా ఆ పని చేయగలిగితే చేసి నా బాధ నివారించండి, లేకుంటే దానంతటదే పగిలే వరకు నాకు బాధపడడం అనేది తప్పనిసరి అని చెప్పారు. శిష్యులందరూ మొహాలు వికారంగా పెట్టుకున్నారు. యువతలికి వచ్చి నోటితో చీము నెత్తురు పీల్చాలంట. నీ వల్ల అవుతుందా అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అందులోని ఒకరు, నీ వల్ల అవుతుందా అని ఎదుటి వారిని ఎందుకు అడుగుతావు, ఆ పని నీవే చేయవచ్చును కదా అన్నారు. అబ్బో, నీవు భలే చెప్పావే, నా వల్ల కాకనే కదా నీవని అడుగుచున్నానన్నాడతను. మొదటివాడు, నీ వల్ల కాని పని మరొక్కరి వల్ల అవుతుందని ఎలా ఊహిస్తావు, అందరూ నీలాంటి వారే కదా అని ఎత్తి పొడిచాడు. నీవు మరీ చెప్తావులే, ఏదో స్వామివారి బాధ నివారించడానికి ఎవరైనా పనికొస్తారేమోనని అడిగాను. ఇందులో తప్పు పట్టడానికి నీవేమీ వారిని బలవంతంగా ఆ పని చేయమనలేదుగా అని తను తాను సమర్థించుకున్నాడు. ఈ విధంగా ఒకరితో ఒకరు దెప్పుళ్లతో ఎత్తిపొడుపు మాటలతో వాగ్విధానాల్లో గొడవపడి ఎవరికి వారు చప్పుడు చేయకుండా రాత్రికి ఒక గురువు గారిని పలకరించకుండానే పడుకునేశారు. శ్రీ సమర్థుల వారు పగలు రాత్రి తేడాలు తెలియనంతగా బాధతో ములుగుచు శ్రీరామ నామస్మరణ చేస్తూ గడుపుచున్నారు. తెల్లవారింది. మళ్ళీ గురుదేవుల కేకలు, బాధతో కూడిన స్మరణతో గది అంతా దద్దరిల్లుచున్నది. శిష్యులలో ఒకరు అన్నారు, సమయానికి ఆ కళ్యాణ్ ఉన్నట్లయితే ఎలాగో అలాగా సేవ చేసేవాడు. ఆయన లేడు. ఉద్ధవుడేమో అంతకన్నా దూరంలో ఉన్నాడు. ఏమి చేయాలి ఇప్పుడు? శివాజీ మహారాజుకు కబురు పెడితే మంచిదేమో. ఆయన వైద్యుడినన్నా ఏర్పాటు చేస్తాడేమో. సరే, ఈరోజు కళ్యాణ్ వస్తే సరే ఉంది, లేకుంటే రాజావారికే చెప్పి ఏర్పాట్లు చేయించుదామని నిర్ధారించుకుని ఎవరి పనులు వారు చేసుకో మొదలెడినారు. ఎవరో పిలిచినట్లు కళ్యాణ్ స్వామి వచ్చేశాడు. శిష్యులందరూ అమ్మయ్య వచ్చేశావా అన్నారు. ఏమైందని విచారించి విషయం తెలుసుకున్నాడు. వెంటనే కాళ్ళు కడుక్కొని గురుదేవుల గదిలోనికి వెళ్ళేసరికి అతని వెనకాలే కొందరు అనుసరించారు. కళ్యాణ్ గురుదేవుల బాధను తప్పక నివారణ చేయగలడని వారందరికీ మంచి నమ్మకం ఉన్నది. అందుకే ఏమి చేస్తాడో చూద్దామని అనుసరించారు. కళ్యాణ్ లోనికి పోతూనే గురుదేవులకు నమస్కరించాడు. గురుదేవ్ ఏమైందని అడుగుచుండగానే శ్రీ సమర్థులు పెద్దగా, వచ్చావా కళ్యాణ్, నీవు వచ్చేదాకా నేను బ్రతికి ఉంటాననుకోలేదురా. ఇంతమంది ఉండి ఏమి ప్రయోజనం, నా బాధకు నన్ను వదిలేశారు అంటూ పెద్దగా ఏడుస్తున్నట్లుండేసరికి, గురుదేవా ఇప్పుడు ఏమి చేయాలో చెప్పండి, క్షణంలో మీ బాధ దూరం చేస్తానన్నాడు. ఏడుస్తూనే శ్రీ సమర్థులు, ఇదిగో ఇక్కడ తన తొడలోపలి వైపున చూపిస్తూ, ఇక్కడ కురుపు, అయ్యో బాధ తాళలేకున్నాను, చురుకులు పోట్లు అంటూ దీనిని పంటితో కొరికి
దానిలోని చీము నెత్తురంతా నోటితో పీల్చేయాలన్నారు. ఒక్క క్షణంలో బాధపడుతుంది. ఉండండి అంటూ శ్రీ సమర్థుల వారి తోడ పట్టుకుని పళ్లతో కొరక ప్రయత్నించేది చూచి మిగిలిన శిష్యులంతా వికారంగా కళ్ళు చీకరింపజేసుకుని అటు చూడలేమన్నట్లుగా కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని అబ్బో అనుకుంటూ ఉంటే కళ్యాణ్ కురుపులోని చీమునంతా పీల్చి ఉమేయకుండా మృంగివేస్తున్నాడు. అది చూచేవారందరికీ వికారంతో కడుపులో త్రిప్పినట్లయి వాంతికి వచ్చేటట్లుండి బయటకి పరిగెత్తినారు. కళ్యాణ్ పీల్చడం అయిపోయింది. అమ్మయ్య, నా బాధ తీరిపోయిందంటూ లేచి గురువుగారు బయటకు వచ్చేశారు. తొడకట్టు విప్పేశారు. తీరా చూస్తే అది కురుపు కాదు, ఏమి కాదు, ఒక మామిడి పండును ఆయన తొడకు పెట్టి ఉత్తరీయంతో కట్టుకున్నారని తెలిసింది. ఇక అక్కడున్న శిష్యులంతా ఒకటే గొడవ. మామిడి పండని తెలిస్తే మేమెవ్వరమైనా ఆ పని చేయగలిగేవారమే. అమ్మో, గురుదేవులు మనకెంత పరీక్ష పెట్టారు, తెలుసుకోలేక బెంబేలు పడినాము అని ఒకరంటే నిజంగా 2 రోజులు బాధపడుతున్నట్లే కేకలు బొబ్బలు పెట్టారు గురువుగారు అని ఒకరు. అంతా నాటకమే అని ఒకటే కలకలం సృష్టించారు. ఆ రోజు సత్సంగంలో గురుదేవులు ఇలా చెప్పారు. గురువుగారు నాటకం ఆడినారా? మీరు సమర్థుల శిష్యులమని చెప్పుకొని తిరగడం నాటకం కాదా? నేను నాటకం ఆడింది, ఏడ్చింది 2 రోజులే. మీరెన్ని రోజుల నుండి నటిస్తున్నారో, ఇంకెన్ని రోజులు నటిస్తారో ఆలోచించుకోనండి. భగవంతుని సన్నిధానంలో కూడా నటన మానలేదు కదా మీరు. మీ నటనను సరిచేయడానికే నేను నటించవలసిన అగత్యం ఏర్పడింది. నికార్సైన శిష్యులకు గురువుగా ఉండగలగడం సద్గురుని అదృశ్యం. దుష్ట చింతనలు, అసూయ, ఈర్ష్య, ద్వేషాలతో నిండి ఉండే శిష్యులకు గురువుగా ఉండాలని ఏ గురువైనా కోరుకుంటాడా? మీరంతా స్వచ్ఛతను, నిర్మలత్వము ఎప్పుడు అలవర్చుకుంటారా అని ఇంకా ఎదురు చూస్తున్నాను. మీలో రావాల్సినంత మార్పు రావడం లేదు. మీరంతా సశిష్యులుగా మారాలనేదే మా ఆకాంక్ష మరియు దైవం యొక్క ఆకాంక్ష. మంత్రానుష్ఠానము, నియమనిష్టలు, శారీరక మానసిక దృఢత్వము, సత్సహవాసము, మనోజయము, ఆశ్రమ నియమం పాలన, ఆహార నియమములు ఇవన్నీ సాధించగలిగినప్పుడే మీరంతా ఎవరికి వారు పూర్ణులు కాగలిగేది. మీ అందరి యొక్క బాధ్యత ఇప్పుడు నాపై ఉన్నది. ఇది తర్వాత శ్రీరాముల వారికి అప్పగించబడుతుంది. కావున మీరందరూ స్వచ్ఛమైన జీవన విధానంను అలవర్చుకునండి. ఒకరినొకరు ప్రేమించాలి, సహాయం అందించుకోవాలి. కానీ విమర్శించుకునుట, ద్వేషించుకునుట తగదని అందరికీ బోధించినారు. శిష్యులందరూ తమలోని అవగుణాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తామని నిర్ణయించుకున్నారు. విద్యాసాగర సద్గురువులు అనగా శ్రీ దత్తాత్రేయ తత్వంతో శోభించువారే. శ్రీ దత్తాత్రేయునికి కదా యోగి, కదా భోగి, కదా నగ్న పిశాచవత్ అని బిరుదులున్నాయి. అనగా యోగస్థితి, భోగస్థితి, నగ్నస్థితి, పిశాచస్థితి అనగా పిచ్చి స్థితి అని గ్రహించాలి. అనగా ఆయన అనేక మందికి ఈ విధంగా అనేక రూపాలతో దర్శనమిచ్చినారని భావం. ఈ విషయమంతా తెలుసుకుని ఉంటే మనకు గుర్తింపు కలగవచ్చని తెలిపి ఉన్నారు. సమర్థ సద్గురువు అయిన శ్రీ సమర్థ రామదాస స్వామి సర్వజ్ఞులు. వారి వద్దకు వచ్చే శిష్యుల యొక్క మనోభావములన్నీ తెలిసి ఉండును కదా. మరి ఆయనచే స్వీకరించబడిన శిష్యులలో దుర్గుణములు ఎందుకున్నాయనే ప్రశ్న రావచ్చును. సద్గురువును ఆశ్రయించవచ్చిన శిష్యుడు ముందే సుశిక్షితుడై ఉండాలనే నియమం లేదు. అనేక అవగుణములతో ఉండవచ్చు. శిష్యుడైన తదుపరి క్రమంగా అతడు పరిశుద్ధుడు కావచ్చును. అందుకే సమర్థ గురువులకు పతిత పావనుడనే బిరుదు ఉంది. గురుసేవను ప్రేమతో మనస్ఫూర్తిగా ఆచరించే వాని పాపాలన్నీ పటాపంచలైపోవునని బ్రహ్మదేవుడు కలిపురుషునికి సూచించినది బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నది కదా. రంగోబా గోసావి. విద్యాసాగర, నిగిడి రంగనాథ స్వామి కాకుండా రంగోబా గోసావి అని ఒక ఆయన శ్రీ సమర్థుల వారు రచించిన అభంగాలు, స్తోత్రాలు అన్నీ మధురమైన కంఠంతో సంకీర్తన చేస్తూ శ్రీ సమర్థుల వారి వద్ద దీక్షను పొందాడు. పురాణములు, కథాగానములు చక్కగా చేస్తుంటే శ్రీ సమర్థులు కూడా తన్మయులయ్యేవారు. ఆయన ఒక్కొక్కప్పుడు ఆశ్రమం విడిచి వెళ్ళి కోరిన పదార్థాలు తిని తిరిగి వస్తుండేవాడు. ఒక్కొక్కసారి తిండి తిప్పలు లేకుండా 2 రోజులు ఆశ్రమం బయటనే ఉండేవాడు. ఇది తెలిస్తే గురుదేవులు కోపం చేస్తారేమోనని అతనిని లేపి తీసుకొచ్చి శిష్యులు భోజనం పెడుతుండేవారు. అతనికి తాను చేస్తున్న తప్పు తెలుసు, కానీ మానుకునేందుకు కుదరలేదు.
ఆయన ఒకనాడు సంకీర్తన అద్భుతంగా చేశాడు. అందరినీ ఆనంద డోలికలో ఉగించాడు. శ్రీ సమర్థులు పరవశులై కూర్చున్న చోటి నుండి లేచి వచ్చి గంభీరంగా నిలబడి, బళా ఆనందం, పరమానందం, నీకేమి కావాలో కోరుకో ఇస్తానన్నారు. రంగోబా గోసావి వెంటనే పాదాలు తాకి నమస్కరించి, సద్గురునాథ, నాకు కొన్ని దురలవాట్లున్నవి, తమరికి తెలిసియే ఉండును. అవన్నీ నా నుండి దూరం కావాలి, ఇదే నా కోరిక అన్నాడు. గురుదేవులు, ఇది కోరిక కాదే, ఇంకేమైనా అడుగు ఇచ్చదనన్నారు. తండ్రి, ఈ ప్రపంచంలో అన్నీ నశించిపోయేవే, వాని వలన ఏమీ ప్రయోజనం లేదు. తమరి అనుగ్రహంతో ఈ జీవిని పావనం చేయండి. నా దురభ్యాసములన్నీ దూరం చేయగల సమర్థులు తమరే. తమరి దయ తప్ప నాకింకేమి వద్దు దేవా అని ప్రార్థించాడు. శ్రీ సమర్థులు, కళ్యాణ్ ఇతడేమి కోరుచున్నాడు అంటూ ప్రశ్నించగా, కళ్యాణ్, గురుదేవా, ఇతడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తప్తుడైనాడు, అనుగ్రహించండి అని ప్రార్థన చేశాడు. శ్రీ సమర్థులు అతని తలపైన వారి వరదహస్తాన్ని ఉంచి, నీ కోరిక ఫలించును కాక అని దీవించినారు. విద్యాసాగర, ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సినది ఏమిటంటే, సద్గురువు పతిత పావనుడు అని తెలిసినా ఆయనను ఆశ్రయించి పావనుడు కావాలనే భావన శిష్యునిలో కూడా కలగాలి. అప్పటిదాకా గురువులోని శక్తి దానంతట అదే వచ్చి శిష్యుని ఉద్ధరించుట జరగదు. భగవంతుని శక్తి జగమంతా నిండి ఉన్నది, కానీ ప్రార్థించిన వారికే భగవత్కృప లభిస్తున్నదనేది సత్యం అని బోధించగా అందరూ జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ ధ్వానములు చేసినారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 31వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.